శివాజీ గారు మొన్న ఒక సినిమా ఈవెంట్లో ఏమన్నాడంటే, ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోకండి, సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పేసేయండి, సినిమాల్లో మాత్రమే మూతులు నాక్కోండి, బయట సినిమా స్టేజ్ల మీద కానీ బయట కానీ పొట్టి పొట్టి బట్టలు వేసుకోకండి, సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పేసేయండి, మూతులు కూడా నాకు కూడా అక్కడేం కాదు అన్నాడు. కానీ రియాలిటీ బయటకు వచ్చేసరికి జనాల కడుపు మంట పాపం. మీరు జనాల మధ్యలో రావాలన్నాడు. కాబట్టి ఇదంతా కూడా పబ్లిక్ మాత్రం విపరీతంగా శివాజీ అన్న మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువ శివాజీ అన్న చెప్పిందే రైటు అన్నారు. నేను కూడా శివాజీ అన్న చెప్పిందే రైటు అన్నా. నేను కూడా అదే అన్నా. ఏమని సినిమా యాక్టర్లు కానీ సినిమా హీరోయిన్లు కానీ సినిమాల్లో షార్ట్ ఫిలింలో మాత్రమే వెబ్ సిరీస్లో ప్రాంకుల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, వేసుకోండి, మూతులు నాక్కోండి, బయట జనాల కాడ కనీసం పతివర్తలాగా పోజు కొట్టండి, నంగి బొక్కల్లాగా మీరు బిల్డప్ ఇవ్వండి, యాక్టింగ్ చేయండి. నిజ జీవితంలో అయినా దయచేసి కాసేపు గంట 2 గంటలు ఏడన ఫంక్షన్కి వస్తే బట్టలతో మీ ఒళ్ళు మొత్తం కప్పేసేయండి, 1 గంట తర్వాత ఏడకనపు ఇప్పేసేయండి. నేను చెప్పేది కూడా ఇదే. కాబట్టి దీని మీద ఎన్నో రోజులు గొడవ అవుతున్నాడు. శివాజీ అన్నని కొంతమంది సినిమా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు టార్గెట్ చేస్తున్నారంట. అది ఒక రంగం మంచిదే, ఎందుకంటే ఆయన ఫేమస్ అయిపోతాడు. ఇంకోటి ఏమందంటే దేశ దింబరగాడు ఉన్నాడు, నా అన్వేష్ ఆడేమన్నాడు డైరెక్ట్గా దేవుళ్ళే అనేస్తున్నాడు. వాడికి ఏమందంటే ఈ మధ్య పేదరికం అంటే పోయింది, డబ్బులన్నీ పోయినాయి, అదే వచ్చేసి డబ్బులన్న పోలా వచ్చి డబ్బులన్నీ రావడం వల్ల ఆయనకేం అర్థం కాల. ఏ రోజైతే ఆడికి ఉన్న డబ్బు అంతా పోద్దు అప్పుడైతే ఆడు దేవుడికి మళ్ళీ మొక్కుతాడు. సరే తీసి పక్కి ఆయన ఫైనల్గా చెప్పేది ఒకటే, అనసూయ చిన్నమ్మాయి వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ ఏమంటారంటే మేము ఏడదాకా వేసుకుంటాం, బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, మా ఇష్టమయ్యా, సినిమాల్లోనూ బట్టలు ఇప్పుతాం, బయట బట్టలు ఇప్పుతాం, సోషల్ మీడియా బట్టలు ఇప్పుతాం ఉన్నారు. సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇప్పుకొని. ఇదంతా కూడా ఏంటంటే పబ్లిసిటీ కోసం ఇది ఒక టార్గెట్, ఇది ఒక ప్లాన్. ఇది అనసూయ కానీ చిన్మయ్య కానీ ఇంకెవరైనా యాక్టర్లు కానీ ఈ బోడిగుండుగాడు కానీ ఎవరైనా సరే పేదవాళ్ళకి అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? ఈ విషయం మీద పదే పదే మాట్లాడతావే. 10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు, మరి అప్పుడు చిన్న చిన్న పాపలు రేప్ చేశారు, అప్పుడే మాట్లాడాల. సరే వాళ్ళకి అవన్నీ అనవసరం. వాళ్ళకి దేనికంటే బయట సమాజంలో పేదవాళ్ళు ఎవరైనా సచ్చినా, పరిస్థితి బాణులు ఎవరైనా పైకి పోయినా, ఒక 10 మంది కలిసి ఒకరిని మర్డర్ చేసి చంపినా వాళ్ళకి ఏం సంబంధం లే. వాళ్ళు సేఫ్ అయ్యారా లేదా, మంచిది అంతా. వాళ్ళు ఫేమస్ అవ్వడానికి మాట్లాడతారు, నేను ఫేమస్ అవ్వడానికి మాట్లాడుతున్నా. కానీ ఏం చేద్దాం, కడుపు మంట ఒక పక్క మానవత్వం అడ్డు చేస్తున్నాడా. ఏమనే ఏదో ఒకటి నిజం మాట్లాడు, ఎంతసేపు అబద్ధం మాడతామని నా బాధ అదే అనమాట. ఎంతసేపు అబద్ధం మాట్లాడేది, ఎంతసేపు మాట్లాడి చెప్పి ఇంకా. కాబట్టి దయచేసి శివాజీ అన్నగారు మీరు చెప్పేది ఒకటే, మీరు సినిమా ఇండస్ట్రీలు కానీ బయట కానీ ఎవరు ఎట్ట బట్టలు వేసుకున్నా, ఎవరు ఇప్పుకొని తిరిగినా వదిలేసేయండి. మీకు ఎందుకు చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారంటే శివాజీ గారిని ఒకటే మాట అన్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట పరిస్థితి పనులు అందరూ నువ్వే అంతరా నీ బతికి అంతరా అన్నారంట. ఆయన చూడండి, మీరు ఆయనే చెప్పాడు, ఎవరన్నా మాట్లాడితే నువ్వే అంతా నీ బతికి అంతరా అన్నారు నన్నని. నిజమే అది కూడా. ఇప్పుడు శివాజీ అన్న కూడా 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుంటే అయ్యేది పని. కానీ ఆయనకి డబ్బు లేవు, మరీ అంత ఏం లేదు. ఆయనకి ఒక 30 ఎకరాలు 50 ఎకరాలు భూమి ఉందన్నాడు. ఆ 30 ఎకరాలు 50 ఎకరాలు భూమి ఉందంట, వ్యవసాయం చేసుకుంటాన్నాడు. పోయి ఆ పనాన చేసుకో, లేదా యాక్టర్గా చెయ్యి. నువ్వు కూడా అందరు హీరోయిన్లు పట్టుకొని పిసికేసి నీకెందుకు చెప్పు అయినా నువ్వు అలా మాట్లాడడం, 10 మంది పేదవాళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తా అన్నావు, వాళ్ళు నీ మీద టార్గెట్ చేయడం దేని చెప్పండి. కాబట్టి ఈ చిన్మయ్య ఎవరో కానీ నాకు తెలియదు నిజంగా. చిన్మయ్య అనేవి ఎన్న పేరు ఇంతవరకు. చిన్మయ్య అనేవి ఎవరు సింగర్ అన్నారు, యాక్టర్ అన్నారు, నాకేం అర్థం కాలేదు. కాబట్టి చిన్మయ్య అన్న, అనసూయ అన్న వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ చేసేదల్లా ఒకటే, ఫేమస్ 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 అంతే. నేను ఫేమస్ అవ్వడానికి మాట్లాడుతున్నా, ఓల్డ్ ఫేమస్ అవ్వడానికి మాట్లాడుతున్నారు. కానీ నా బాధ ఏంటంటే ఏమిరా ఎలాగో మాట్లాడుతున్నారు. నేనైతే సమాజంలో ఎవడైనా పేదోడికి అన్యాయం జరిగినా, ఎవరి మీద ఏమైనా చేసినా, మొన్న ఐబొమ్మ రవి అని అరెస్ట్ చేసి నేనే తొక్కలో ప్రాణం పోతే పని మాడేసాను. నా వల్లగాలే ఇంకా. నాకు మానవత్వం అడ్డు వస్తుంది, మాటకి ఆ మాటకి అడ్డు వస్తుంది. ఎందుకో ఐబొమ్మ రవి అన్న ఏం తప్పు చేశాడని అంటే మానవత్వం అనమాట అడ్డు. ఎంతసేపు డబ్బు నోళ్ళ పక్కన మాడతాం, వాడు ఏం చేసిన ఆడింది అట్ట పాడింది పాట. ఇంకోటి ఏంటంటే సినిమా యాక్టర్ని మనం సపోర్ట్ చేసే మాట్లాడాలి. మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళ కొంతమంది బ్యాచీలు అనమాట. వాడు పిల్లాన్ని కూడా పక్కన పెట్టి సినిమా యాక్టర్తోనే కాపురం చేస్తాడు అక్కడ. మనం ఏం చేస్తాం దానికి. కాబట్టి సినిమా హీరోలది బాగా చేస్తాడు అందరేడ. దీని మళ్ళీ రియాక్ట్ మళ్ళీ సినిమా హీరోనే గొప్ప, సినిమా హీరోనే గ్రేటు. నా గుండు ఇంకదే ఆడు బాధ. కాబట్టి మనం ఏం చేయలేము. అది నేనే కాదు, ఎవడు మాట్లాడాడు అందరికి భయమే. ఎందుకు
ఓడికి ఎక్కువ బాగుంది ఓడికి ఎవడికి ఏం బాగాలే అంత పరిస్థితి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, శివాజీ గారు మాత్రం దయచేసి మీ పని మీరు చూసుకోండి. మీరు కూడా డబ్బు సంపాదించేసింది ఆ షేర్ మార్కెటింగు, ఏదన్నా బెట్టింగ్ యాప్లను, ఏదన్నా ప్రమోషన్ చేసో, ఏదన్నా రొమాంటిక్ సినిమాలు తీసో డబ్బు సంపాదించేసి, నువ్వు వరదాగా మీరు పేదవాళ్ళు కాదు రావడం, మీరు మా కోసం మాట్లాడడం, వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేయడం దేని చెప్పండి. ఆ ముసలోడు అంటాడు ఏమనే శివాజీ గారిని అరెస్ట్ చేయాలని. మరి చిక్కిరి ఆ పాటలో నీ సామాన్లు నీ అది అన్నాడు, మరి అదే. కాబట్టి సినిమాల్లో మాత్రం బట్టలు ఇప్పచ్చు, మూతులు నాకచ్చు, సినిమా హీరోలు ముద్దులు పెట్టుకోవచ్చు. అంటే ఫైన్గా చెప్పేదల్లా ఒకటే, సినిమాల్లో అయినా బయట అయినా ఆడదానికి ఎప్పుడు బట్టలు ఇప్పొద్దు, కప్పే ఉంచాలంతే. చేస్తే అలా చేయి. అది చూడు జనం చూడ ఒక పక్క ఒకరిని అటాక్ చేస్తున్నారు ఆడ. కాబట్టి ఏంటంటే సినిమాల్లో అయినా బయట అయినా ఆడవాళ్ళు ఎక్కడైనా నువ్వు అక్కడ బట్టలు ఇప్పకూడదు, ఇక్కడ ఇప్పకూడదు అంతే. నువ్వు అది రాంగ్. అది అదే నాన్ వేసిన పచ్చి బూతులు తిడుతున్నాడు. అదే చెప్పినా డబ్బులు ఎక్కువ ఉండవు. ఇప్పుడు పక్క దేశంలో ఉన్నాడు, ఇప్పుడు ఏడ భారతదేశంలో ఈ ఇండియాలో అతనికి ఆస్తులేమి లేవు, అతను రావాల్సిన పనులు ఎక్కడికి ఆ ధైర్యంతో మాడుతున్నాడు. అదే కదా ఎడా ఇండియాకి నేను రాను, ఓడు మగోడైతే దమ్మునోడైతే ఈ నెల లోపల రమ్మను, లేదా ఈ సంక్రాంతి లోపల రమ్మను. ఓడు సంక్రాంతికి కూడా ఖచ్చితంగా రాడు. ఇక మహా అయితే ఒక సంవత్సరం తర్వాత రావాలి, అప్పుడు లేకపోతే జనాలు మార్చిపోతారు. మళ్ళీ సినిమా హీరోయిన్లకే సపోర్ట్ అవుతారు ఇక్కడ జనాలు. చూడు ఈ జనాలందరూ ఎవడైతే మాట్లాడాడో నా కొడుకు ప్రతి నా డాష్ వాళ్ళందరూ వాళ్ళకే సినిమా హీరోయిన్లకే సపోర్ట్ చేస్తారు, అనసూయకే ఫ్యాన్స్ అవుతారు. మళ్ళీ ఎవడైతే మాట్లాడాడో యాక్టర్ ఓడి ఫ్యామిలీకే ఫ్యాన్స్ అవుతారు. వాళ్ళదే బాగా చీకతారు. కాబట్టి నా గుండెలోది నా బొంగులోది నా మీద కామెంట్లు పెట్టినా నాకేం బాధలే. జనాల మైండ్ సెట్ అది. మొన్న ఏమైంది, సినిమా టికెట్ ఏంద్ర ఇది 500 1000 అంటే చూస్తే చూడలేదు దొబ్బి అంటే మరుసటి రోజే 4 సినిమాలు పెద్ద సినిమాలు వస్తే చూడలేకపోయిందిరా. 1000 రూపాయలు టికెట్ ఎక్కడ దానికి తగ్గించరా. కాబట్టి ఏమందంటే జనాలందరూ అంతే. కాబట్టి నేను కూడా మారను, నేను ఇంకా దారుణం అవుతాను. ఇంకా నేను మారడం దేనికి చెప్పండి. నేను ఇవ్వడం పేదల పక్కన మాట్లాడడం, నన్ను వచ్చి చేస్తారట. నాకు కూడా వద్దు, నేను కూడా డబ్బుల పక్కన మాడేస్తా. కానీ ఇప్పుడు దాకా బహుశా నేను వాళ్ళందరినీ చేసినట్టే ఉన్నాను. దయచేసి ఆ డబ్బు వాళ్ళందరూ ఆ 1000 కోట్లు 100 కోట్లు నాకు క్షమించండి. నేను కూడా మీ ఆడవాళ్ళకే మీకే సపోర్టు ఇప్పుకోండి, కప్పుకోండి. అదే ఎవరైతే పరిస్థితి బాగుంటారో వాళ్ళకే చేద్దాం. ఎందుకు మళ్ళీ ఆయన చేయడం? మరి ఆయన కూడా పాపం డబ్బులే కదా, ఎందుకు చెప్పా నా మీద చేయడం, మళ్ళీ నా మీద దాడులు వ్యక్తిగతంగా ఓడి ఫ్యాన్ అని. మరి ఎవడైతే మాట్లాడాడో ఓడింట్లో ఫ్యామిలీ ఒక ఫ్యాన్స్ లేరు ఎక్కడ. వాళ్ళ అన్నకు ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళ తమ్ముడు ఫ్యాన్స్ ఎక్కువ, ఓడింట్లో వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బట్టలు ఇప్పేసిన హగ్గు చేసుకొని ముద్దులు పెట్టిన యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా అదేమనంటే సినిమా లోపల అది చేయించిన అంటారు జనమే. మరి జనాలే ఇంత రివర్స్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వకూడదు? అది కదా బాధ. నువ్వే చెప్పు. జనాలు ఏమంటారు, రేపు ఆ సినిమా వస్తుంది, థియేటర్లు ఆడుతుంది, 10,000 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. జనాలు అంతా చూస్తారు పోయి ఫ్యామిలీ సహా. వాళ్ళ అమ్మ చూస్తుంది, వాళ్ళ అక్క చూస్తుంది, వాడు పిల్లలు చూస్తుంది. మరి ఇవన్నీ మాట్లాడడానికి నా మీద అటాకులు. మళ్ళీ నాకు ఎందుకు చెప్పి ఏనియా? వాళ్ళు బట్టలు ఇప్పుకుంటారు వాళ్ళ ఇష్టం, కప్పుకుంటారు వాళ్ళ ఇష్టం. శివాజీ కూడా ఆయనంతకు ఆయన అర్థం అవ్వాలా. ఆయనకైనా చూడు టైం వేస్ట్ ఇదంతా. శివాజీ గారికి నేను ఏం చెప్పలేను, ఆయన నాకంటే జ్ఞానం. నాని వేసిన కూడా నేను ఎంటగాడు ఆడి దారి ఆడిది. నాని వేసిన ఏడకు వస్తే ఆడిని వేస్తారంతే, ఇంకేం లేదు. చూసారు కదా అంతే ఏమైందో. కాబట్టి జై హింద్ అంతే.